సో నిన్న క్లాస్లో మనం నొటేషన్ గురించి నేర్చుకున్నాం. నొటేషన్లో ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 అన్న దాని గురించి x² + y² + 2gx + 2fy + c ఈజ్ ఈక్వల్ టు 0 అన్నదాన్ని ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 అని రాసుకున్నాం. గుర్తుందో లేదా మనకి? గుర్తుందండి. సో x² + y² + 2gx + 2fy + c ఈజ్ ఈక్వల్ 0. అదే S11 కట్టుకున్నాం. మనకి S11 రావాలని చెప్పాను. S11 అంటే పాయింట్ తీసుకొచ్చి కళ్ళు మూసుకుని దాంట్లో పెట్టుకోవడమే. అంటే x12 + y12 + 2gx + 2fy + c ఈజ్ ఈక్వల్ టు 0 అన్నది S11 ఈజ్ ఈక్వల్ టు 0. అవునా? S11 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ చాప్టర్, ఈ ఎక్సర్సైజ్ అంతా దాని మీద ఆధారపడింది. 2 మార్క్స్కి ఉంటాయి. రెండు సమ్స్ 4 మార్క్స్ సమ్స్ ఉంటాయి. ప్రస్తుతానికి అన్ని 2 మార్క్స్ సమ్సే. 2 మార్క్స్ సమ్స్ ఇవి ఇంపార్టెంట్. 2 మార్క్స్లో ఇంపార్టెంట్. మనకు కంపల్సరీగా 2 మార్క్స్ వస్తాయి కాబట్టి సర్కిల్స్లోంచి ఇది నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఓకే, ఫస్ట్ ఎక్సర్సైజ్ 1B అని పెట్టుకోండి. మెయిన్ హెడ్డింగ్ మెయిన్ హెడ్డింగే ఎక్సర్సైజ్ 1B అని పెట్టుకోండి. ఓకే, సెకండ్ ఎక్సర్సైజ్, లొకేట్ ద పొజిషన్ ఆఫ్ ది పాయింట్ P. లొకేట్ ద పొజిషన్ ఆఫ్ ది పాయింట్ P విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ S ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, S ఈజ్ ఈక్వల్ టు 0 వృత్తము దృష్ట్యా, S ఈజ్ ఈక్వల్ టు 0 వృత్తము దృష్ట్యా P బిందువు యొక్క స్థితి కనుగొనండి. P బిందు స్థితి కనుగొనండి అనండి. P బిందు స్థితి కనుగొనండి తెలుగులో. ఓకే, లొకేట్ ద పొజిషన్ ఆఫ్ ది పాయింట్ P విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ S ఈజ్ ఈక్వల్ టు 0 వెన్ అని ఫస్ట్ లెక్క. P ఈజ్ ఈక్వల్ టు 3,4 పాయింట్. తెలుగు మీడియంలో కూడా P ఈజ్ ఈక్వల్ టు 3,4 అని రాయొచ్చు. అండ్ S ఈజ్ ఈక్వల్ టు x² + y² - 4x - 6y - 12 ఈజ్ ఈక్వల్ టు 0. x² + y² - 4x - 6y - 12 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, రైటా? ఆన్సర్ చూద్దామా? సొల్యూషన్ అని రాసుకోండి. సొల్యూషను గివెన్ సర్కిల్ అని రాస్తాం. 2 మార్క్స్కే గివెన్ సర్కిల్ x² + y² - 4x - 6y - 12 ఈజ్ ఈక్వల్ టు 0. గివెన్ సర్కిల్ ఇచ్చిన వస్తాం తెలుగులో. నెక్స్ట్ ఇచ్చిన బిందువు గివెన్ పాయింట్ P3,4. గివెన్ పాయింట్ P3,4. S11 కడతాం. ఏ కట్టాలన్నా పొజిషన్ కట్టాలంటే S11 కడతామండి. S11 అంటే చెప్పాను, కళ్ళు మూసుకుని పాయింట్ ఇంట్లో పెట్టుకోవడమే, సర్కిల్లో పెట్టుకోవడమే. x బదులు 3 పెట్టుకోవాలి, y బదులు 4 పెట్టుకోవాలి. అంటే ఎంత అవుతుందండి? 3² + y² అంటే 4² -4 × x అంటే 3 -6 × y అంటే 4 -12. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 0 వేయకూడదు పాయింట్ పెట్టుకున్నప్పుడు. ఈజ్ ఈక్వల్ టు 0 వేయకూడదు పాయింట్ పెట్టుకున్నప్పుడు. అర్థమైంది? అర్థం కాదు. సో 3² అంటే 9, 4² అంటే 16, -12 -24 -12. సో 9 + 16 అంటే 25. ఈ 3 మైనస్లు, మూడింటిని యాడ్ చేసుకుని మైనస్ వేసుకుంటే సరిపోతుంది. -12 -24 -12 అంటే -48. ఓకేనా? ఒప్పుకుంటారా? సో 25 - 48, 25 - 48 అంటే -23. -23 అంటే <0. -23 అంటే <0 కాబట్టి ఇలా ఉంటే సర్కిల్ S ఈజ్ ఈక్వల్ 0 తీసుకుంటే <0 అంటే పాయింట్ ఎలా ఉంటుందని చెప్పాం పొజిషను ఇన్సైడ్. ఇలా బొమ్మ వేసుకోండి. ఇప్పుడు P పాయింట్ కానీ లోపల పెట్టండి ఇక్కడ. సో P3,4 లైస్ ఇన్సైడ్ ద సర్కిల్. P3,4 బిందువు వృత్తానికి అంతరంగా ఉండదు. తెలుగులో బొమ్మ ఇలా వేసి చూపించండి. ఇది 2 మార్క్స్. ఏం కట్టాలి? ఏం కట్టుకోవాలి? కట్టుకోవాలన్నా S11 కడతాం. S11 అంటే పాయింట్ తీసుకొచ్చి అందులో పెట్టుకోవడమే. 3² + 4² -4 × 3 -6 × 4 -12 కట్టుకుంటే నెగిటివ్ వచ్చింది. నెగిటివ్ అంటే <0 వస్తే P పాయింట్ ఎలా ఉంటుంది? ఇన్సైడ్. ఒకవేళ <0 వస్తే అవుట్ సైడ్ అండి. <0 వస్తే లెక్కలో కట్టుకున్నప్పుడు. ఒకవేళ ఈజ్ ఈక్వల్ టు 0 వస్తే అప్పుడు ఏమవుతుంది? ఆన్ ది సర్కిల్. 3 పాయింట్లు చెప్పాను, గుర్తుందో లేదో. సో <0 వచ్చింది కాబట్టి ఇన్సైడ్. <0 వస్తే అవుట్ సైడ్ అంటే బాహ్యంగా ఉంటుందని రాసుకుంటుంది తెలుగులో. ఈజ్ ఈక్వల్ టు 0 వస్తే ఆన్ ది సర్కిల్. సో హోంవర్క్ లెక్కలు ఇక్కడ. ఫస్ట్ లెక్క P1,5 ఫస్ట్ లెక్క రాసుకొని జాగ్రత్తగా. P1,5 అండ్ S ఈజ్ ఈక్వల్ టు x² + y² - 2x - 4y + 3 ఈజ్ ఈక్వల్ 0. అండ్ S ఈజ్ ఈక్వల్ టు x² + y² - 2x - 4y + 3 ఈజ్ ఈక్వల్ 0. అది ఫస్ట్ లెక్క. హోంవర్క్ చేసి చూపించాలి అందరూ. ఓకేనా? నెక్స్ట్ రెండో లెక్క P4,2 అండి. P4,2 అండ్ S ఈజ్ ఈక్వల్ టు x² + y² - 2x + 4y + 7 ఈజ్ ఈక్వల్ 0. x² + y² - 2x + 4y + 7 ఈజ్ ఈక్వల్ 0. P4,2 అండి. 4,2 P పాయింట్ 4,2. ఇది ఒక మోడల్ 2 మార్క్స్ సమ్. రెండో మోడల్, ఫైండ్ ద పవర్ ఆఫ్ ది పాయింట్ P. ఫైండ్ ద పవర్ ఆఫ్ ది పాయింట్ P విత్ రెస్పెక్ట్ టు ద ఫాలోయింగ్ సర్కిల్స్.
ఈ క్రింది వృత్తాల దృష్ట్యా పి బిందు శక్తిని కనుగొనము. క్యాపిటల్ పి బిందు శక్తిని కనుగొనము తెలుగులో. ఈ క్రింది వృత్తాల దృష్ట్యా క్యాపిటల్ పి బిందు శక్తిని కనుగొనము. ఓకే, ఫస్ట్ లెక్క దాంట్లో P5, -6 అండి. P5, -6 అండ్ S = x² + y² + 8x + 12y + 15 = 0. P5, -6 అండ్ S = x² + y² + 8x + 12y + 15 = 0. ఓకే, గివెన్ సర్కిల్ రాస్తాం. సొల్యూషన్ అని పెట్టుకోండి, గివెన్ సర్కిల్ అని రాస్తామండి. గివెన్ సర్కిల్ ఏంటి? x² + y² + 8x + 12y + 15 = 0 గివెన్ సర్కిల్. గివెన్ పాయింట్ అంటే P5, -6 P5, పవర్ ఆఫ్ ది పాయింట్ బిందు శక్తి పవర్ ఆఫ్ ది పాయింట్ బిందు శక్తి ఫార్ములా ఏంటి? S11 రైట్. పవర్కి పాయింట్ చెప్పాను ఫస్ట్లో. సో పవర్ పాయింట్ అంటే S11 అంటే ఏంటి? కళ్ళు మూసుకుని మళ్ళీ పాయింట్ ఇంట్లో పెట్టుకోవడమే, సర్కిల్లో పెట్టుకోవడమే. =0 ఇవ్వడండి S11 అన్నప్పుడు. ఓకే, అంటే ఎంత అవుతుంది? x బల్ ఎంత పెట్టుకోవాలి? 5 పెట్టుకోవాలి. y బల్ ఎంత పెట్టుకోవాలి? -6 పెట్టుకోవాలి. అంటే ఎంత అవుతుంది? 5² + -6² + 8 × 5 + 12 × -6 + 15. ఓకే, 5² అంటే 25, -6² అంటే 36, 8 5s అంతా 40, -72 + 15. 25, 36, 40, 15 4 కలుపుకోవాలి. 25, 36, 40, 15 కలుపుకోవాలండి. కలుపుకుంటే ఎంతండి? 10, 11, 16, 1, 6, 6, 3, 9, 116 అండి. సో 116 -72, 116లో 72 చూస్తే 44 ఇండి. దాని పవర్ 44 పవర్ ఉందన్నమాట. ఓకే, సో పవర్ ఆఫ్ ది పాయింట్ ఫార్ములా. ఓకే, రైటా? డౌట్ అని ఉందా? సో పవర్ ఫార్ములా ఏంటి? S11 దాంట్లో పెట్టుకుంటాం. S11 44 వచ్చింది. సేమ్ వాళ్ళు హోంవర్క్ లెక్కలు. రెండో మాల్ 2 మార్క్స్ చాలా ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు మనం. 2 మార్క్స్ అన్నీ కూడా లెక్కలు చూసుకున్నా లేదు. ఇన్నాకపోతే S11 కట్టాం, ఇప్పుడు S11 ఇందాక S11 బట్టి డిసైడ్ చేసాం. ఇప్పుడు డిసైడింగ్ లేదు, ఏమీ లేదు. సో మామూలుగానే రాసుకుందాం. సో హోంవర్క్ లెక్కలండి. P-1, P-1 అండ్ S = x² + y² - 6x + 4y - 12 = 0. P-1 అండ్ S = x² + y² - 6x + 4y - 12 = 0. ఓకే, నెక్స్ట్ రెండో లెక్క. మూడో లెక్క ఇది కూడా హోంవర్కే. చేసి చూపించాలి. అందరూ హోంవర్క్లు చెప్పాను మీకు, ప్రత్యేకించి చేసి చూపించాలి. చాలామంది పెడుతున్నారు, ఇంకా కొంతమంది ఇంకా మేల్కొనలేదు. చేసి చూపించాలి. P2, -3 అండ్ S = x² + y² - 2x + 8y - 23 = 0. P2, 3 అండ్ S = x² + y² - 2x + 8y - 23 = 0. ఓకేనా? అది రెండో లెక్క అండి, రెండో మోడల్. మూడో మోడల్కి వచ్చేసరికి ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ ఫ్రమ్ P పాయింట్ నుంచి టు ద సర్కిల్ S = 0 వెన్ అని దాంట్లో ఫస్ట్ లెక్క. తెలుగు మీడియం వాళ్ళు ఏమన్నా వస్తారు? P బిందువు నుండి ఓకే, P బిందువు నుండి S = 0 వృత్తానికి స్పర్శరేఖ పొడవు కనుగొనండి. P బిందువు నుండి S = 0 వృత్తానికి స్పర్శరేఖ పొడవు కనుగొనండి. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ ఫ్రమ్ P టు ద సర్కిల్ S = 0 వెన్ అని దాంట్లో ఫస్ట్ లెక్క. దాంట్లో ఫస్ట్ లెక్క ఏంటి? -2, 5. P ఎంత అండి? -2, 5 అండి. P వాల్యూ -2, 5 అండ్ S = x² + y² - 5 = 0 పెట్టిన పర్లే, పెట్టకపోయినా పర్లా. -2, 5 అండ్ S = x² + y² - 5 = 0. ఓకే, రైటా? సో ఆన్సర్ అర్థమా? సొల్యూషన్ మూడో లెక్క సొల్యూషన్ అండి. ఓకే, సో మూడో లెక్క. సో గివెన్ సర్కిల్ ఏంటండి? x² + y² - 5 = 0. గివెన్ సర్కిల్ ఏంటి? x² + y² - 5 = 0. ఓకే, గివెన్ పాయింట్ ఏంటండి? P = -2, 5. గివెన్ పాయింట్ ఏంటి? గివెన్ పాయింట్ P = -2, 5 అండి గివెన్ పాయింట్. ఓకే, సో లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ ఇచ్చిన వృత్తం అని రాస్తా తెలుగు మీడియం వాళ్ళు.
ఇచ్చిన బిందువు అని రాస్తారు. లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్. లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్కి గుర్తుందా మర్చిపోయారా? లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ స్పర్శరేఖ పొడవు. స్పర్శరేఖ పొడవు ఫార్ములా ఏంటి? రూట్ S11. స్పర్శరేఖ పొడవు ఫార్ములా ఏంటంటే రూట్ S11. అంటే కళ్ళు మూసుకుని రూట్ లోపల ఈ పాయింట్ పెట్టుకోవడమే. సో రూట్ ఆఫ్ ఎంత? ఎక్స్ బదులు ఎంత పెట్టుకోవాలండి? -2 పెట్టుకోవాలి. వై బదులు ఎంత పెట్టుకోవాలి? 5 పెట్టుకోవాలి. అంటే రూట్ ఆఫ్ -2 హోల్ స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ మైనస్ 5. ఓకే, రూట్ ఆఫ్ -2 హోల్ స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ మైనస్ 5. ఓకేనా? అంటే రూట్ ఆఫ్ -2 హోల్ స్క్వేర్ అంటే 4 ప్లస్ 5 స్క్వేర్ అంటే 25 మైనస్ 5. ఓకే, 4 ప్లస్ 25 అంటే 29. 29 నుంచి 5 తీస్తే రూట్ 24. ఇది లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్. మీకు గుర్తుందో లేదా? లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్కి బొమ్మ ఇలా వేసుకుంటూ ఇలా ఇక్కడ పాయింట్ ఉంటుందండి. అవుట్ సైడ్ పాయింట్ P -2, 5 అవుతే ఇలా లెంత్ సర్కిల్ ఇలా టచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా టచ్ చేసుకుంటూ వెళ్తే దీని యొక్క లెంత్ని లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ అంటారు. సో ఇటువైపు అయినా గీసుకోవచ్చు, లేదా ఇలా గీసుకోవచ్చు, ఇలా కూడా గీసుకోవచ్చు. ఈ లెంత్ ఎంతో ఈ లెంత్ కూడా అంతే ఉంటుంది లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్కి వస్తాడు. సో దీన్ని PT1 అంటాం, దీన్ని PT2 అంటాం. PT1 ఎంతో PT2 కూడా అంతే ఉంటుంది. ఓకే, PT1 ఎంతో PT2 కూడా అంతే ఉంటుంది లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్. ఓకే రైటా? గుర్తుందా? సో అవుట్ సైడ్ పాయింట్ నుంచి గీసిన స్పర్శరేఖ పొడవు. ఓకే, బాహ్య బిందువు నుండి గీసిన స్పర్శరేఖ పొడవు అవుట్ సైడ్ పాయింట్. బాహ్య బిందువు నుంచి ఎన్ని స్పర్శరేఖలు గీయచ్చు అంటే వృత్తానికి ఎన్ని స్పర్శరేఖలు గీయచ్చు? 2 స్పర్శరేఖలు గీయచ్చు బాహ్య బిందువు నుంచి. స్పర్శరేఖ అంటే ఏంటి అనుకున్నాం తెలుగులో? ట్యాంజెంట్ అంటే ఏమని చెప్పుకున్నాం అండి? సర్కిల్ని ఏదో ఒక పాయింట్ దగ్గర ఇలా టచ్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా ఏదో ఒక సర్కిల్ని ఒక పాయింట్ దగ్గర టచ్ చేసుకుంటూ వెళ్తే దాన్ని ట్యాంజెంట్ అనిపిస్తారు. ఓకే, సో 2 పాయింట్ల దగ్గర ఇలా టచ్ చేసుకుంటూ వెళ్తే దాన్ని అనిపిస్తారు కార్డ్, జా అనిపిస్తారండి. 2 పాయింట్ల దగ్గర టచ్ చేసుకుంటూ వెళ్తే దాన్ని అనిపిస్తారండి కార్డ్, జా అనిపిస్తారండి. ఓకేనా? రైటా? ఒప్పుకుంటారా? సో దాని మీద హోంవర్క్ అండి. దాని మీద హోంవర్క్ వచ్చేసరికి ఫస్ట్ పాయింట్ P0,0 అండి. P0,0 అండ్ S ఈజ్ ఈక్వల్ టు x² + y² - 14x + 2y + 25 ఈజ్ ఈక్వల్ 0. ఓకే, P ఎంతండి? 0,0. కుమార్ గారు P0,0 అండ్ S ఈజ్ ఈక్వల్ టు x² + y² - 14x + 2y + 25 ఈజ్ ఈక్వల్ 0 అండి. ఓకేనా? నెక్స్ట్ రెండో లెక్క P2,5 అండ్ S ఈజ్ ఈక్వల్ టు x² + y² - 4x + 4y - 5x + 4y + 5 ఈజ్ ఈక్వల్ 0. P ఎంతండి? 2,5 అండ్ S ఈజ్ ఈక్వల్ టు x² + y² - 5x + 4y + 5 ఈజ్ ఈక్వల్ 0. ఇది రెండో సర్కిల్. హోంవర్క్ చేసి చూపించాలి ప్రతి ఒక్కళ్ళు. ఇంకా అవ్వలేదు, 2 మార్క్స్ ఇంకా ఉన్నాయి. దీంట్లో 4 మార్క్స్ కూడా 2 సమ్స్ ఉన్నాయి. 2 కూడా ఇంపార్టెంట్ సమ్స్ 4 మార్క్స్లో. 2 మార్క్స్ ఇంకొక 2 మోడల్ ఉన్నాయి, 2 లెక్కలు 4 మార్క్స్. అవి రేపు చెప్పుకుందాం. అంతవరకు చిన్న బ్రేక్.